గౌరవ అధ్యక్షులు అబ్బు రమేష్ గారు, రాజు గారు, లోక లక్ష్మీరాజన్ గారు, మీ సహాయ కార్యదర్శి రక్కపల్లి శ్రీనివాస్ గారు, కోశాధికారి నాగుల కృష్ణ గారు, గౌరవ అధ్యక్షులు బాలరాజు గారు, రాజిరెడ్డి గారు, మోహన్లాల్ అన్న గారు, ఎల్లారెడ్డి గారు, మోయిజ్ గారు, గౌరవ పార్టీ అతీక్ గారు, సీనియర్ నాయకులు ఆయన్ బాబా బాబ్జాని, దీనికి ఇన్ఛార్జ్ బాబ్జాని ఆయన్, అదేవిధంగా ఆయన్ బాబా గారు, లైక్ గారు, అహ్మద్ గారు, అదేవిధంగా हमारे చాంద్ భాయ్, మజర్ భాయ్, ఇంకా ఇతర పెద్దలు, మా ఎల్ఎండి మిత్రులందరికీ నమస్కారం. నేను ఎక్కువ విషయాలు లంబాచోడ మాట్లాడాను, లేట్ అయింది, 1 గంటకు వచ్చినట్టున్నారు మీరు. అనుకోకుండా ఆయన మన శనివారం ఆయన లండన్లో ఎంపీ అయింది, బ్రిటన్లో, ఆ దేశంలో గెలిచింది. మన శనివారం అంటే ఇప్పుడు సిద్దిపేటలో బాగా మన జిల్లా బిడ్డ బ్రిటన్లో పోయి ఎంపీగా గెలిచిండు, లండన్లో ఎంపీ గెలిచిండు. సరే ఆయన ఇవాళ శనివారంకి వచ్చిండు. ఇందాక వచ్చినాం, ఇంటి దాకా వచ్చిపో అంటే వచ్చి భోజనం చేసిపోయింది ఆయన, అందువల్ల కొద్దిగా లేట్ అయింది. ఎంత లేదన్నా మన సిద్దిపేట బిడ్డ లండన్లో ఎంపీ అవ్వడంటే మనందరికీ కూడా గౌరవం గర్వకారణం. అందువల్ల కొద్దిగా లేట్ అయింది, సారీ. అయితే ముఖ్యంగా మీ అందరికీ కూడా ఒక ఇన్సూరెన్స్ చేయాలని గతంలో కూడా చేసినాం, ఇప్పుడు కూడా చేసుకున్నాం. ఇక ముందు నిరంతరం, ఇది అయిపోకముందే వారం ముందే మళ్ళీ ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ నిరంతరం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. దేవుడి దయవల్ల అవసరం రావద్దనే దేవునికి మొక్కుదాం, బంగారు మైసమ్మ తల్లికి మొక్కుదాం. మన బంగారు మైసమ్మనే కదా, బంగారు మైసమ్మ మొక్కుదాం. ఆ అవసరం పడద్దు, ఆ క్లెయిమ్ వద్దు, ఆ ఇన్సూరెన్స్ వద్దు మనకి. అది అవసరం పడకుండా అందరూ మంచిగా ఉండాలని అమ్మని మొక్కుకోదాం. అయితే ఏది ఏమైనా కీడేంచి మేవేంచాలన్నట్టు తప్పకుండా దీన్ని కంటిన్యూస్గా మా లోక లక్ష్మీరాజన్ గారు, పాల సాయిరామ్ గారి ఆధ్వర్యంలో, మా బాబ్జాని ఆధ్వర్యంలో దీన్ని పర్మనెంట్గా మీకు ఎప్పటికీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇలా గవర్నమెంట్ మారినాక సిద్దిపేట చిన్నపోయింది, మా కార్ల అడ్డ కూడా చిన్నపోయింది, గిరాకీ కమ్మైంది, రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, ఇండ్ల కిరాయిలు తగ్గిపోయినాయి, టూలెట్ బోర్డులు పెరిగిపోయినాయి, అడ్డ మీద కిరాయిలు తక్కువైంది. అయినా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. అన్నిట్లలో తిప్పలే వచ్చింది. ఇంతకుముందు 14-15 గిరాకీలు దొరికే నెలకు 6-7 దొరికి కూడా కష్టమైనట్టున్నది. అంతేనా? రకరకాల ఇబ్బందులు వచ్చినాయి నిజానికి. సరే ఏది ఏమైనా అభివృద్ధి కూడా కుంటుపడ్డది, మీరందరూ గమనిస్తుంటారు. అప్పుడేమో మనం పరుగులు పెట్టించినాం. ఆ పాత బస్ స్టాండ్ చూస్తుండగా ఇట్లా లావట్టి పెట్టినట్టు పెట్టినాం మనం, కొత్తది ఒక్కటే ఏడాది ఒకరు. అసలు ఎవడో కొత్తగా వస్తే అది కట్టిందా మళ్ళీ కొత్తదా అని అర్థమే కాదు. ఆ మోడల్ మంచిగా ఉంది, ఎప్పటికీ అట్లే ఉండని అని పాత మోడల్లోనే కొత్తది కట్టింది, అద్భుతంగా కట్టింది. లోపల కూడా తెలుస్తుంది ఎంత బాగుంటుందో. అట్లా ఏది చూసినా అన్ని దిక్కులే డెవలప్ చేసింది. ఇక రాగా చూస్తుంటే ఇటు బైపాస్ రోడ్ల, అటు రైతు బజార్ కూడా అన్ని గుంతలున్నాయి రోడ్ల మీద. 10 ఏళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైనా రోడ్డు మీద ఇంత గుంత కనబడ్డా? అది గుంత చూద్దామంటే కనబడకు. ఇప్పుడు గుంత లేని రోడే లేదు. చిన్నకోడూరు పోతావా, రాజీవ్ రాగాన్ని కూడా పొక్కలే ఉన్నాయి. పొద్దుగాల రాజీవ్ రాగాన్ని కూడా అన్ని పొక్కలే కనబడుతున్నాయి, గుంతలే ఉన్నాయి, పార్ట్ హోల్స్. ఏ రోడ్లో చూసినా పార్ట్ హోల్సే. రోడ్లు చూస్తే చక్కగా లేదు. అటు చూస్తే 1000 పడకల ఆసుపత్రి కడితే దాన్ని 90 పైసలు పని అయిపోతే 3 ఏళ్లకే దాన్ని పూర్తి చేస్తలేరు, వినియోగంలోకి తెస్తలేరు. కర్నాటక పోతే నర్సింగ్ కాలేజ్ అట్నే ఆగి ఉన్నది. అటు పోతే శిల్పారామం పని కొమటి చెరువు పక్కన అట్నే ఆగి ఉన్నది. ఆ బ్రిడ్జు కొమటి చెరువు కాడ మూల మీద బ్రిడ్జు 3 ఏళ్ళే ఆగిపోయి, ముంగడి పోదు వెనకకు రాదన్నట్టు తగి పెట్టిన కుక్కలు 3 ఏళ్ళే అట్నే ఉన్నది. ఇటు పోతే రైల్వే బ్రిడ్జు 3 ఏళ్ళే మెటపల్లి కాడ, అది అట్లనే ఆగి ఉన్నది. బ్రిడ్జ్ చూస్తలేదా? అప్పుడు చేసిన పని ఆ బ్రిడ్జ్ అట్లనే. కొమటి చెరువు బ్రిడ్జ్ చూస్తే ఇక్కడనే, శిల్పారామం చూస్తే ఆనే ఉన్నది, నర్సింగ్ కాలేజ్ చూస్తే ఆనే ఉన్నది. రంగనాయక సాగర్ పోతే
ఆ టూరిజం ప్రాజెక్టు పిల్లర్లు మొండి పిల్లర్లు ఎక్కిరిస్తుంటాయి. అది అట్లే ఉన్నది 3 ఏళ్ళ. ఆ కలెక్టరేట్ ముంగట వెటర్నరీ కాలేజ్ కట్టినా, ఆ పిల్లర్లు కనబట్టి మొండి 3 ఏళ్ళ. ఆ వెటర్నరీ కాలేజ్ అట్నే వండబెట్టి ఒక్కటన్నా పోతున్నారు ముంగట్టి. అంటే ఎంత బ్యాడ్గా ఉందో మీరు ఆలోచించారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేదు, మొత్తం తెలంగాణ రియల్ ఎస్టేట్ పడుతుంది. ఏ ఒక్క మంచి పని అసలు అభివృద్ధి అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. మాటలకు కొదవలేదు, కానీ చేతలు చూస్తే ఏది జరిగే పరిస్థితి కనబడదు. నిజానికి అందరి జీవితాలు కొంత కిందిది. ఎవరిని చూసినా తృప్తి లేదు, ఎవరిని మాట్లాడించినా బాధలే కనబడతా ఉన్నాయి. రైతును చూసినా, కార్లను చూసినా, డీజీఎం ప్లాట్లను చూసినా, లారీ డ్రైవర్లను కదిలించినా, ఎవరిని చూసినా ఒక రకమైనటువంటి అసంతృప్తి, బాధ ఉంది. దవాఖాన మాత్రం ఫుల్ నట్టుకుంది, ప్రైవేట్ దవాఖాన అవి మాత్రం ఫుల్ నట్టున్నాయి. సర్కార్ దవాఖానలో మందులు లేవు, డాక్టర్లు సర్కార్ దవాఖానలో మందులు లేవు, డాక్టర్లు లేవు, గోళీలు లేవు. అది మాత్రం అంత ఆగమైపోయినటువంటి పరిస్థితి మనకు కనబడతాము. సో ఏది ఏమైనా నేను మంచి రోజులు వస్తే ధైర్యం కోల్పోకుండా, అధైర్యం పడకండి. ఇవి ఆగిపోయినాయి, నేను ఊరుకుంటాను. మళ్ళీ వచ్చినాక దోశ స్పీడ్ ఉడిపిస్తాను. తెల్లారే ఇక మళ్ళా గవర్నమెంట్ వస్తే తెల్లారికి ఉరుకుడే ఉరుకుడు మళ్ళీ ఆగుతుంది. అయ్యా ఆగిన వాటిని అన్నింటినీ మళ్ళీ ఉరికిచ్చి పూర్తి చేసుకోకపోతే ఊరుకుంటామా? అప్పుడేమో ఏడ్చిండు గవర్నమెంట్ ఉన్నప్పుడు, అన్ని సిద్దిపేటకైనా ఇది సిద్దిపేట, రోజు మన మీద ఏడ్చింది కొడుకులు. ఇప్పుడేమో పగబట్టినట్టు చేస్తారు దొంగలు, దుర్మార్గంగా చేస్తున్నారు. ఇప్పుడు మన వెటనరీ కాలేజ్ కలెక్టర్ ఆఫీస్ కాడ పెట్టినాయి, పిల్లలు చదువుకోవాలి. నాకేముంటాయి అంటే సిద్దిపేటలో లేని చదువు ఉండదు, అన్ని చదువులు ఉండాలి. పాలిటెక్నిక్ అయినా, ఇంజనీరింగ్ అయినా, పశువుల డాక్టర్ అయినా, పంటల డాక్టర్ అయినా, మనుషుల డాక్టర్ అయినా, పీజీ అయినా, ఎంబీఏ అయినా, ఫలాన్ని చదువు సిద్దిపేటలో లేదు, అన్ని ఉండాలి నా దగ్గర అంటే ఒక కోరిక. ఎంబీబీఎస్ అంటే మనుషుల డాక్టర్ అక్కడ పెట్టినాయి, అగ్రికల్చర్ బీఎస్సీ అంటే పంటల డాక్టర్ తోరణాల్లో పెట్టినాయి, పశువుల డాక్టర్ అంటే వెటర్నరీ బీవీఎస్సీ అది కలెక్టరేట్ కాడ పెట్టినాయి. మనది ఎత్తుకపోయి కొడగల పెట్టుకున్నాడు. అరే కొట్టది పెట్టుకోవచ్చు కదా, నాదెందుకు ఎత్తుకపోవాలి? నువ్వు ముఖ్యమంత్రి ఇంకోటి పెట్టుకోగా నేను ఎవరైనా ఆపుతుందా? సిద్దిపేటనే ఎందుకు ఎత్తుకపోవాలి? సగం కట్టింది, ఉద్యోగాలు ఇచ్చినాము, రిక్రూట్మెంట్ అయిపోయింది, ల్యాండ్ ఇచ్చినాము, టెండర్ అయిపోయింది, ఆటన మందం పని అయింది. సగం కట్టిన కాలేజీని ఎత్తుకపోయి కొడగల పెట్టుకున్నది దొంగ. నేను ఊరుకుంటున్నా, మన నా ఛాన్స్ వస్తే నేను అడిగి ఎక్కచేయబెట్ట. నేను ఎక్కకై కదా లేదు, ఎవరైనా ప్రజలే. సరే వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇంకోటి పెట్టుకోవాలి, కానీ ఎక్కపోవడేంది దొంగ లెక్క, మనది చూసుకపోవడం ఎందుకు? ఇంత దుర్మార్గంగా చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతాము. బట్ ఏది ఏమైనా మంచి రోజులు వస్తాయి. మీరు ఎవ్వరు కూడా ధైర్యాన్ని కోల్పోకండి. కొంచెం ఓపికగా కష్టమైన ఒక 1-2 ఏళ్ళు ఓపిక పట్టుకోండి. కానీ వాకింగ్ మాత్రం చేయాలి. కొద్దిగా తక్కువ తినండి. మితమైన ఆహారం అమితమైన ఆరోగ్యం. ఎక్కువ తక్కువ తినద్దు. ఒక్క పూట తింటే ఇంకా మంచిది. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. వెనకట గరీబోడు గట్ట తింటుండే, ఉన్నోడు అన్నం తింటుండే. ఇప్పుడు ఉన్నోడు గట్ట తింటుండు, గరీబోడు అన్నం తింటుండు. రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నోడేమో రొట్టెలు తింటుండు, గరీబోడేమో అన్నం తింటుండు. అంతేనా? రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నోడేమో ఒక పూట తింటుండు, గరీబోడేమో 2 పూటలు తింటుండు. రివర్స్ అవుతుంది అంత సినిమా. ఎక్కువ రోజులు బతకాలంటే తక్కువ తినాలంట, ఎక్కువ తక్కువ తినద్దు అంటున్నారు. ఒక పూట అన్నం బంద్ చేయమంటున్నారు. వాకింగ్ కంపల్సరీ చేయమంటున్నారు. మీ దాంట్లో ఎంతమంది వాకింగ్ చేస్తారే? తక్కువ, పక్కన సగం మంది కూడా చేస్తలేదు. ఇప్పుడు వాకింగ్ పొద్దుగానే చేయాలని రూల్ ఉన్నాయి. మన గిరాకీ లేదనుకో వట్టి కూర్చున్నాడు, కొద్దిసేపు బతకాలు కొడతారు, కొట్టుర్రి ఎంతసేపు అట్లా దిగిరా రాదు. ఏముంది, మీ వెనుకనే గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉందా, మంచి పార్క్ ఉంది గర్ల్స్ జూనియర్ కాలేజ్లో. ఒక 2 రౌండ్లు మెల్లగా నడవద్దు, ఫోన్ మాట్లాడుకుంటే నడవద్దు, ఫోన్ జేబులో పడేయాలి. ఇక్కడ బ్రిస్క్ వాకింగ్ చేయాలి. ఒక 4 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో స్పీడ్గా నడిస్తే చెమట పుడితే నీకు ఆరోగ్యం బాగుంటుంది. క్యాన్సర్, హార్ట్, సగం బారాన రోగాలు దూరం అవుతాయి. నడుచుడు ముచ్చట పెట్టుకుంటే నడవద్దు, చెమట పుట్టినట్టు నడవాలి.
నీకు చెమట కాలేదంటే నీకు బాగా రోగాలు దూరం అవుతాయి. ఎంతమంది చెమట కారుస్తారు ఇలా? ఇంట్లో మోటార్ సైకిల్ కిక్కు కొట్టే కార్లాట మీద కిక్కు కొట్టే ఇంట్లోనే కారు ఎక్కితే ఏసీ ఎక్కింది, ఇక చెమట ఎడగారాలి. ఇక రోగాలు రమ్మంటే ఎందుకు రావు? క్యాన్సర్ లాంటివి రావా? అందువల్ల తప్పకుండా కొద్దిగా చెమట కారుతుంది. మీకోసం ఇప్పుడు మనం చచ్చినాక ఏం తీసుకుపోతుంది? నీ శరీరం తప్ప ఏం తీసుకోపోవు. నీతో వచ్చేది ఏంటిది? నీ శరీరం మాత్రమే. కానీ దాన్ని బతుకున్నప్పుడేమో దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. బొర్రల గురించి ఆలోచించం, పిల్లల గురించి ఆలోచించం, లేకపోతే మన బీపీ గురించి ఆలోచించం, షుగర్ గురించి ఆలోచించం, ఏది లెక్క చేయ. మనకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అబ్బాయి ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు మనకేమన్నా అయితే వాళ్ళు ఆగమవుతారు అని ఆలోచన చేస్తున్నామా మనం? దయచేసి ఆలోచన చేయండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మనిషి ఉన్న మీదకి తండ్రి లేని ఆడపిల్ల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఏం చెయ్యకు. తండ్రి ఉంటే ఆడపిల్లకు ఉండే వజనే వేరు కదా, నాయన ఉన్నాడంటే ఉండే ధైర్యమే వేరు కదా. అందరిలో సగం మంది ఆడపిల్లలు ఉన్న తండ్రులే ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము మనం? తాగుడు బంద్ చేయండి, గుట్కా అసలే బుక్కకుంది, బీడీలు మొత్తానికి సిగరెట్లు బంద్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుంది. రోజుకు ఇంత చెమట ఒక పావు సేరంతా చెమట బయటకు వెళ్ళేటట్టు చూడు. ఇక మీరు ఆరోగ్యంగా ఉంటారు. అది మాత్రం ముఖ్యం. ఎందుకంటే రెక్కాడితే దొక్కాడన్నారు. రోజు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మీరు. ఏదన్నా ఆరోగ్యం కింది మీద అయితే మొత్తం కుటుంబమే కింది మీద అయితే. ఇవాళ రేపు ఆ దరిద్రం క్యాన్సర్ రోగాలు మొదలైంది. ఆ రోగాలు వస్తే లేని తిప్పలేదు. అటువంటి రోగం అది ఎందుకు వస్తుందో తెలియదు, కానీ అది వస్తే ఇల్లు గుల్లా మొత్తం కుటుంబం ఆగమైతుంది. వీటన్నిటికీ డాక్టర్లు అందరూ చెప్తున్నది నడక. అదే నడుస్తుంది కదా, ఫీజు కట్టేది ఉందా? నేను ఫీజు అయితే లేదు కదా, నేను పెట్రోల్ పోసేది లేదు, ఫీజు కట్టేది లేదు, చేతుల గల్ల పనే కదా. కొంచెం బ్రిస్క్ వాకు ఒక అరగంట, 30 నిమిషాలు, 40 నిమిషాలు మీకోసం ఒక 40 నిమిషాలు మీరు నడవండి. ఆరోగ్యంగా మీరుంటే మీ కుటుంబం బాగుంటుంది. ఇంకా బుద్ధిమంతులు అయితే యోగా చేయండి. అది కూడా ఖర్చు లేని పని. ఏముంటుంది? ముక్కు దగ్గర గాలి తీసుకుని విడిచిపెట్టుడే కదా, దానికి పెద్ద ముసిదేమున్నది. అది మీ లైఫ్ స్పాన్ పెంచుతుంది. యోగా చేస్తే 4 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. యోగా అనేది మీ ఆయుష్ను పెంచుతుంది. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు యోగా చేయండి, అవకాశం లేకపోతే వాకింగ్ చేయండి. కానీ 2 చేస్తే ఇంకా మంచిది. చెప్పుడు అలకం ఉంటుంది కానీ చేతులు కష్టం ఉంటుంది. తప్పకుండా చేయండి. ఏమి కాదంటే మీరు ఇద్దరు దోస్తులు కలిసి కూడా గట్టిగా నడిస్తే కూడా అయిపోయాయి. ఏమున్నది చేస్తే అది మాత్రం తప్పకుండా మీ దినచర్యలు, మీ లైఫ్ స్టైల్లో బాగా చేసుకుంటే మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. దాన్ని తప్పకుండా పాటించాలని కోరుతూ అందరికీ నమస్కారం. జై భారత్. ఇప్పుడు అన్న చేతుల మీదుగా అందరికీ ఈ ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ 50 ఏళ్ల లోపున్న